ఉన్నపలంగా వర్కింగ్ డే మంగళవారం రోజు కాలేజీలో క్లాసులు జరుగుతున్నాయి. ఆ విద్యార్థుల్ని సడన్గా నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు వచ్చి మేము కాలేజ్ సీజ్ చేస్తారని చెప్పి బ్యాగులు పట్టుకొని బయట దొబ్బితే పైనుంచి ఆ ముసురు గురుస్తానే ఆ ముసురులో ఆ బస్ స్టాండ్లో పోయి నిల్చొని ఉన్నారు. ఆ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. రాజు ఎస్ఆర్ కాలేజీ ఒకసారి ఫైండ్ అవుట్ చేయ విజువల్స్ అవి. ఎస్ఆర్ కాలేజీ సీజ్ సంబంధించిన దాని మీద విజువల్స్ చూడు ఒకసారి. బస్ స్టాండ్ మీద నిల్చొని నిజంగా అనిపించేది. దాంట్లో నా తమ్ముడో నా చెల్లో నా అక్కో ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే ఏంది పరిస్థితి? మనందరం అట్లా తీసుకోవాలి. ఎస్ఆర్ కాలేజీని ఇక్కడ పత్తికుంట చెరువులు 20 ఎకరాల చెరువు ఉంటే 4 ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ నిర్మాణం చేపట్టడం. ఓకే, మీరు పనిచేసారు బాగానే ఉంది. ఆ చెరువుని తీసుకొని తిరిగి జప్తు చేసుకున్నారు, బాగానే ఉన్నది. కానీ ఆ రోజు పర్మిషన్ ఇవ్వకుండా బాగుండేది, ఒక తప్పు. రెండవ అంశం ఏంటంటే మీరు విద్యా సంవత్సరం అయిపోయినాక ఏమైనా చర్యలు తీసుకోండి. ఈ రోజు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ చదువు ఏమైపోవాలి. మధ్యాహ్నం సమయానికి వచ్చినాక మిట్ట మధ్యాహ్నం అంటే ఎండ ఏం లేదనుకోండి, ముసురు కురుస్తున్నది. ఆ సమయంలో వాళ్ళ తిండి గురించి పట్టించుకున్నారా? ఓ ఫంక్షన్ హాల్, ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెట్టినట్టు తీసుకుపోయి అందరినీ, ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెట్టిరంటే వాళ్ళందరినీ తీసుకుపోయి మరి వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్పాలి? ఈ విద్యా సంవత్సరాన్ని ఇంకా సీజ్ చేస్తారా, కూలగొడతారా, ఏకంగా ఎస్ఆర్ కాలేజ్ పర్మిషన్ రద్దు చేస్తారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ కాలేజీని మూసేస్తారా? మీ ఇష్టం, అది ప్రభుత్వం ఉన్న ప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ మీరు మధ్యలో వచ్చి విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలోనే మధ్యలో వచ్చి మీరు ఆ విద్యార్థులను రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద బయట నిల్చోబెట్టి ముసురు పడుతున్నది, బ్యాగులు చేత పట్టుకొని బస్ స్టాండ్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? వచ్చిన విజువల్స్ రాజు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు దాపరిచింది? మీరు అధికారంలో పనిచేసుకుంటారు. ఈ అధికారమే, ఈ అత్యుత్సాహమే, ఈ ఉత్సాహమే ఆ రోజు ఈ కాలేజీ పర్మిషన్ ఉన్నదని ఈ 2-3 నెలలు తెలవలే కదా. ఎప్పుడు తెలిసింది విషయం? విద్యా సంవత్సరం మొదలు కాకుండా జూన్లోనో జూలైలో తెలిస్తే అక్కడ వాళ్ళకు క్లోజ్ చేయవచ్చు కదా. లేదు, ఇప్పుడు మీరు చేయాలనుకున్నారు అనుకోండి, ఒక వారం రోజులు సమయం ఇచ్చి వెంటనే విద్యార్థుల్ని మీరు వేరే ఏర్పాట్లు చేయడానికి కాలేజ్ యాజమాన్యం మీద మీరు ఒత్తిడి చేయాల్సింది. ఆ విద్యార్థుల్ని వేరొక కాలేజీకి వేరొక బ్రాంచ్కి మారుస్తారని ఒత్తిడి తీసుకురావాల్సింది. కానీ ఉన్నపలంగా వచ్చి విద్యార్థులు మొత్తం బయట నిలిచోబెట్టి మీ విజువల్ చూపిస్తా ఒకసారి. అది ఉన్నపలంగా ఒకటేసారి మొత్తం విద్యార్థులను తీసుకుపోయి రోడ్డు నిల్చోబెట్టి బ్యాగులు అందరూ చూస్తే నిజంగా నాకు బాధ అనిపించింది చాలా. విద్యా సంవత్సరం మధ్యలో ఎందుకు ఈ పని? ఉన్నపలంగా మధ్యలో నిజాంపేట దగ్గర, ఇక్కడ చూద్దాం ఒకసారి వార్త. నిజాంపేట దగ్గర పత్తికుంట చెరువు అటిది. ఎక్కడ? పత్తికుంట చెరువు. పత్తికుంట చెరువులో 20 ఎకరాల స్థలంలో 4 ఎకరాల స్థలం కబ్జా చేసి ఈ ఎస్ఆర్ కాలేజ్ నిర్మాణం జరిపిందట. 500 మంది విద్యార్థులు ఉన్నారట. సప్తపది గార్డెన్కు తరలించారట. సప్తపది అని ఒక ప్రైవేట్ ఫంక్షన్ తరలించారట. అది రెసిడెన్షియల్ కాలేజ్. ఇక్కడ చూడండి, బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ అని ఉన్నది. ఈ హాస్టల్ ఉన్నటువంటి ఈ పిల్లలు ఏం కావాలి? వాళ్ళ తిండి ఏంది, వాళ్ళ తాగునీరు ఏంది, ఏమైనా పట్టించుకున్నారా? 4 ఎకరాలు ఆక్రమించి ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ కార్పొరేషన్ అధికారులు మూసివేశారు. ఇప్పుడే కట్టిరా? సంవత్సరం అవుతుందా? ఎప్పుడు కట్టిరు? ఇది ఇవాళ ఉన్నపలంగా ఒక రాత్రి వెలిసింది కాదు కదా. ఇది రాత్రికి రాత్రే వెలిసిన కాలేజీ కాదు కదా. వరదల కారణంగా ఎస్ఆర్ కాలేజీ సెల్లార్లోకి వరద నీరు వచ్చింది. క్యాంపస్లో సుమారు 500 మంది విద్యార్థుల దాకా ఉన్నారు. వర్షాల వల్ల సెలవులంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపేసింది. చెరువు సమీపంలోని కళాశాల ఉండడంతో వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. అందుకు ముందస్తు చర్యగా తాత్కాలికంగా సీజ్ చేసినట్లు సెల్లార్లోకి వరద నీరు చేయడంతో విద్యార్థులు చనిపోయిన ఘటన ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకుంది. సో తాత్కాలికంగా సీజ్ చేసినా, ఎట్లా సీజ్ చేసినా కూడా మీరు ముందస్తుగా ఈ చర్య చూడండి ఒకసారి రోడ్డు మీద
ఇక హరీష్ పై అటాక్, ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం.